మేము ప్రేమించుకున్నాం, మేము పెళ్లి చేసుకుంటున్నాం. తల్లిదండ్రుల బాధ ఏంది? అమ్మాయిని వ్యతిరేకిస్తే ఆ వచ్చే ₹4 కూడా ఇస్తుందో ఇయ్యదో మనకు అని తల్లిదండ్రుల బాధ. కొడుకుని వ్యతిరేకిస్తే ఇచ్చే ₹4 ఇస్తాడో ఇయ్యడో అని తల్లిదండ్రుల బాధ. అందుకని ఏం చేస్తారు, సరే చేసుకోండి పెళ్ళి. చేసుకోమనగానే ఏం చేస్తారు, నా దగ్గరకు వచ్చిండు అనుకో, జాతకాలు చూసి మీకు పెళ్ళిగా అయ్యా మీరు విడిపోతారు అని చెప్పిండు అనుకో, నా మీద నమ్మకం ఉన్నాడు వెళ్ళిపోతాడు. నమ్మకం లేనోడేమో కొనికిస్కాగాడు వేనుగాడు ఏంది వేణుస్వామి మాటలు ఎవడింటాడు అని పెళ్లి చేసుకుంటారు. 6 నెలలకు పెళ్లి పెటాకులు అవుతుంది. అందుకనే టీవీలో చెప్పడం సెలబ్రిటీల గురించి, ఎగ్జాంపుల్ సెలబ్రిటీల గురించి చెప్తేనే ఈ వెధవలకు ఎక్కుతుంది అని సెలబ్రిటీ పేరు తీసుకొని చెప్పడము, ఇగో పలాని వాళ్ళు విడిపోతారు, సమంత నాగచైతన్య విడిపోతారు అని చెప్పడం కారణం ఏంటి అంటే, ఇవాళ ఈ రకంగా నన్ను తిట్టేటువంటి వాళ్ళు ఎవరైనా సిగ్గు శరం ఉంటే వేణుస్వామి చెప్పిన దానికి వచ్చి ఒక పెద్ద అవార్డు ఫంక్షన్ పెట్టి నాకు అవార్డు ఇవ్వాలి. ఎవరు చెప్తాడు ఇవాళ రేపు? అట్లనే ఇప్పుడు లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ కూడా విడిపోతారు అని చెప్పిన. ఎందుకు? వాళ్ళ జాతకాలు కూడా కలవాలి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసి కనీసం ఈ బయట ఉన్న వాళ్ళకన్నా బుద్ధి వస్తుందేమో. అంటే పెళ్ళిళ్ళు చేసుకోవడం చాలా ఈజీ, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి విడిపోయిన తర్వాత 2 కుటుంబాలే కాదు, ఆ 2 కుటుంబాల్లో ఉన్న జనాలందరూ సఫర్ అవుతారు. వేరే వాళ్ళు వచ్చి వాళ్ళని ట్రీట్ చేసే విధానము, కామెడీ చేసే విధానానికి. అందుకని ఇది జనాలకు చెప్పాల్సి వస్తుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ మీరన్నా మంచిగా ఉండండి రా అని చెప్పడం నా ఉద్దేశం అక్కడ. అంతేగాని పెళ్ళైన వాళ్ళని విడిపోవాలని కోరుకునేంత మూర్ఖపు వ్యక్తిని కాదు నేను, అలాంటి సైకో వ్యక్తిని కాదు. కానీ నేనేం చెప్తున్నా, మీరు వాళ్ళలాగా ఉండకండి, జాగ్రత్తగా ఉండండి. పెళ్ళిళ్ళు చేసుకుంటే 10 కాలాల పాటు మీ కమ్యూనిటీకి మీరు రెస్పాన్సిబిలిటీగా ఉండాలి, ఒక 100 మందికి మీరు జాగ్రత్తలు చెప్పాలి అనే స్థాయిలో ఉంటుంది కాబట్టి నా ఉద్దేశం చెప్తా. సో అందుకనే విడాకులు అనేటువంటి కారణం ఏంటంటే, మగవాడు ఫెయిల్యూర్ అవ్వడం వల్లనే విడాకులు సంక్రమిస్తూ ఉన్నాయి ముఖ్యంగా. అంతకు మించి వేరే, ఎందుకంటే ఇంతకుముందులాగా ఇప్పుడు ప్రతి ఒక్కడు పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి లేదు, వీళ్ళ చేతుల్లోనే ఉంది. ఒక అమ్మాయి తలుచుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సపోజ్ ఇప్పుడు ఇంకా ఏం అవ్వలేదు, మంచిగా ఉన్నారు, సపోజ్ వరుణ్ తేజ్ గారు అండ్ లావణ్య త్రిపాఠి గారి గురించే తీసుకుందాం ఎగ్జాంపుల్. మీరేమో విడిపోతారు ఉండరు అని చెప్పారు. సో దీనికి సొల్యూషన్ ఏంటి కలిసి ఉండాలంటే మీ ప్రకారం? వాళ్ళ జాతకంలో ఒక లేడీ వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు జాతకంలో చంద్రుడు కుజుడు ఇద్దరు డిస్టర్బెన్స్ ఉన్నాడు, అంటే నాగదోషం ఉంది వాళ్ళకి. అంటే ఒక స్త్రీ మూలకంగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జనరల్గా స్త్రీ మూలకంగా సమస్యలు ఎవరికి వస్తాయి అంటే, అయితే భార్య తరపు తల్లి కానీ భర్త తరపు తల్లి కానీ ఆ ఇద్దరి వల్లనే సమస్యలు వస్తాయి. వాళ్ళిద్దరు ఇన్వాల్వ్ కాకపోతే వీళ్ళు డివోర్స్ లేకుండా హ్యాపీగా ఉంటారు. అది మనం చెప్తే వాళ్ళు ఇనే స్థాయిలో వాళ్ళు ఉండరు. ఎందుకంటే నువ్వేది నాకు చెప్పేది అంటారు. నెత్తిలో శని కూర్చున్నప్పుడు నువ్వెవడరా నాకు చెప్పడానికి అని ఉండదు. అది డబ్బు ఫకర్ కావచ్చు, కారు ఫకర్ కావచ్చు, సెలబ్రిటీ ఫకర్ కావచ్చు. వేణుస్వామి ఏంది బొక్క అనుకుంటారు. దానివల్ల మనకు వచ్చేది ఏం లేదు. ఎందుకంటే విడిపోయినాడు, ఇవాళ నన్ను అమ్మనాబూతులు తిట్టే వాళ్ళందరూ కూడా రేపు జరిగిన తర్వాత మూసుకునే వాళ్ళే. దానికి ఏం పెద్ద నేను ఐఎమ్ రెడీ.